హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేసేయండి. ఇంకా మార్నింగ్ నేను టిఫిన్ కింద అయితే మటుకి సేమియా ఉప్మా అయితే చేశాను. మా పెద్ద పాప అయితే అప్పటికే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందనమాట. తన వీడియో తీయటం అయితే కుదరలేదు. ఇంకా నేను టిఫిన్ చేసినాక మా చిన్నదైతే లెగిసింది. తనకైతే టిఫిన్ అయితే పెడుతున్నానమాట. మా చిన్నది ఎన్ని తిప్పలు పెట్టిద్దంటే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిద్ది. అస్సలకి తినదండి. తినే దగ్గర మటుకి చాలా మారం చేసిద్ది. ఎంతోసేపు బతిమలాడి పెట్టాలి. ఇంకా తనకి టిఫిన్ తినిపించడం అయిపోయిన తర్వాత క్యారేజీ కట్టాలి కదండి. ఏం కూర ఏంటని చెప్పేసి కూరగాయలన్నీ కూడా తీసి చూసుకుంటున్నాను అనమాట. మా వారైతే మటుకి టమాటాలు చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చారు. మా పాప అయితే మటుకి నాకు లెమన్ రైస్ కావాలి మమ్మీ అంది. ఇంకా మా కోసం చిక్కుడుకాయ టమాటా కూర అయితే వండి మా పాప కోసం అయితే లెమన్ రైస్ అయితే తయారు చేయాలన్నమాట. ఇంకా మీ ఊర్లో చిక్కుడుకాయల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. మా ఊర్లో ఎంత ఉన్నాయో నాకు తెలియదు, అడుగుతున్నాను కానీ మా వారే తీసుకొస్తారు. లేదంటే మటుకి వారానికి ఒక్కసారి కూరగాయలు అయితే తెచ్చుకుంటాం సండే. ఇంకా సండే తెచ్చిన కూరగాయలు అవన్నీ కూడా అయిపోయినాయి. అందుకని మళ్ళీ మా వారు విడిగా అయితే ఈ కూరగాయలు అయితే తీసుకొచ్చారు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి నా వీడియోస్ని కూడా లైక్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కూరగాయలు క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. ఇక అమ్మ అయితే టీ పెట్టుకొచ్చిస్తే టీ అయితే తాగుతున్నాను. మార్నింగ్ టీ తాగకపోతే అసలు తలనొప్పి లేచిపోయిద్ది అనమాట. ఇంకా తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చి అన్నం అవన్నీ కూడా వండుతున్నాను అనమాట. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా పాప కోసం అయితే లెమన్ రైస్ అయితే తయారు చేయాలి. ఇంకా ఈ లోపల బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే మార్నింగ్ నేను 11 ఆ టయానికి అయితే తాగుతానమాట. అదే మీకైతే చూపిస్తున్నాను. నేను కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను అన్నీ కూడా. ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే వేస్తున్నాను. ఉంటే యాపిల్ అయితే యాడ్ చేస్తాను, లేకపోతే ఒక టమాటా అయితే వేస్తాను అనమాట జ్యూస్లో. ఇంకా షుగరు అలాంటిది ఏమీ వెయ్యను. టమాటా కానీ ఉంటే లేదంటే యాపిల్ కానీ యాడ్ చేస్తాను. బీట్రూట్ క్యారెట్లు 2 వేసాను అనుకోండి, బీట్రూట్ వచ్చేసి హాఫే వేస్తాను, ఎక్కువ వేయకూడదు. అలా బీట్రూట్ ఎక్కువ వేసుకోవటం వల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అయ్యిద్ది అనమాట. బీట్రూట్ ప్లెయిన్ బీట్రూట్ జ్యూస్ కూడా అంత బాడీకి మంచిది కాదనమాట. అందుకని ఇలా అయితే తాగుతానండి. ఇంకా జ్యూస్ తాగటం అయిపోయిన తర్వాత పాపకైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే మటుకి ఫస్ట్ తాలింపు వేగిన తర్వాత కొంచెం శనక్కాయ పప్పులు వేసి, కొంచెం పాప కోసం కాబట్టి కొంచెం జీడిపప్పు కూడా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మా పాప ఏంటంటే ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలు ఇలాంటివి ఏమీ తినదు. ఇంకా కరేపాకు వేసినా కూడా అదంతా ఏరేసిద్ది. తనకి క్యారేజీ కట్టేటప్పుడు అవన్నీ కూడా ఏరేసి కట్టాలన్నమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా? మా పిల్లలు అయితే మటుకి ఇద్దరు ఒక మెంటాలిటీతో అయితే ఉంటారనమాట. ఇంకా మా పాపకు ముందు లెమన్ రైస్ చేసిన తర్వాత ఇంకా నేను కర్రీ చేయటం అయితే మొదలు పెట్టాలి. మా వారైతే అప్పటికే ఫోన్ చేస్తున్నారు, క్యారేజీ అయిపోయిందా అని చెప్పేసి. వీడియో తీసుకుంటా వంట చేయాలన్నా, వీడియో చేసుకుంటా చేయాలంటే చాలా కష్టం అండి. అందరూ అనుకుంటారు యూట్యూబ్లో వీడియోస్ చేయటం చాలా ఈజీ అని. బాబోయ్, డైలీ వ్లాగ్స్ చేయటం అయితే ఇంకా కష్టం అనమాట. అసలు ప్రతి ఒక్కటి మన జీవితంలో జరిగేదంతా షూట్ చేసుకుంటా పెట్టుకోవాలంటే మరి అసలు చాలా అంటే చాలా కష్టం. ఇలా చేస్తూ ఉన్నానా, అసలు హడావుల్లో ఏం తీసానో మొత్తం టీ అయితే వలకపోసేసాను పేపర్ల మీద. ఇంక ఇంత హడావుడి అయ్యిద్దనమాట. ఒక పక్కన మనం అంటే చిన్న పనులు చేసాయి కూడా అన్నీ షూట్ చేసుకుంటా రావాలి కదా. మన మైండ్ ఏంటంటే కెమెరా వీడియో తీసే దాని మీద ఉండిద్ది. మనం ఎలా ఉన్నాము, ఎలా వీడియోస్లో పడుతున్నాము, మనం పర్ఫెక్ట్గానే చేస్తున్నామా లేదా, చూసే వాళ్ళకి రీచ్ అయిద్దా లేదా అనుకుంటా ఇలా 2 రకాల మైండ్లతో అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఒక పక్క వీడియో, ఒక పక్క వంట పని. ఇలా చేయటం ఏంటంటే ఒక్కొక్కసారి అవన్నీ రివర్స్ అయిపోతూ ఉంటాయి. ఇంకా పాప కోసం అయితే లెమన్ రైస్ అయితే తయారు చేసేసాను. ఇంకా తర్వాత కర్రీ కోసం అయితే మట్టుకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ కోస్తున్నాను అనమాట. ఇక ఇంతలోకి మా వారైతే వచ్చేసారనమాట క్యారేజ్ తీసుకెళ్ళడానికి. పాప కోసం అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసి లెమన్ రైస్ అయితే కట్టేశాను మధ్యాహ్నం లంచ్లోకి. ఇంకా మా వారు క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోయారనుకోండి, అమ్మయ్య అని ప్రశాంతంగా ఉండిద్ది. ఇదిగోండి చూపించాను కదా, మాట్లాడతా పని చేస్తా, ఏం చేయాలి చిటికేస్తే అయిపోదని చెప్తున్నాను అనమాట. చిటికలేస్తే వీడియోస్లో అయిపోయినట్టు చూపిస్తారు, కానీ ఆ చిటిక వెనకాల ఎంత కష్టం ఉండిద్ది అనేది ఇప్పుడు చూడండి. ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఒక పక్కనైతే కూర ఉడుకుతుంది, ఇంకో పక్కన ఇవన్నీ సదురుతున్నాను అనమాట. మళ్ళీ అంతా మొదలెత్తుకున్నట్టు ఉండిద్ది పని అయితే మటుకి. ఇంకా చేసుకోవాలి, తప్పదు, మన పని మనం. కాకపోతే ఇంకెవరు చేస్తారమ్మా అనుకుంటారేమో. అదేం కాదండి, మామూలు చెప్తున్నాను. వీడియోస్ తీయటం ఈజీయే అనుకుంటున్నారు చాలామంది. మేబీ మా వాళ్ళు కూడా ఏముంది వీడియోస్ తీసేస్తే డబ్బులు
ఒక వీడియో చేయాలంటే దానికి ఎంత కష్టం ఉండిద్దంటే అసలు ఆ వీడియో అంతా తీయటం ఒక లెక్క అయితే, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాము వీడియో, మళ్ళీ ఎక్కడిది ఎక్కడ పెట్టాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ చెప్పాలి, మళ్ళీ ఏం థంబ్నెయిల్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కష్టం అండి. కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. ఇంకా ఇదనమాట, ఇవన్నీ కూడా ఇలా సదురుకుంటున్నాను. అవంతా కూడా టీ వెలిగిపోయింది కదా, మొత్తం పేపర్లు తీసేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసేసి అక్కడంతా కూడా నీట్గా సదిరేసుకుంటున్నాను అనమాట. అది కొంచెం తుడుచుకుందాంలే చేసుకుందాంలే అంటే మళ్ళీ చండాలంగా కనపడతా ఉంటాయి అనమాట ఆ పేపర్లు అనేది. ఇంకా ఎప్పుడు కూడా నేను కిచెన్ అనేది నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. కిచెన్ నీట్గా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదండి. ఇంకా ఇవండి నా వీడియో కష్టాలు అయితే మటుకి ఇలా ఉన్నాయి. ఇంకా త్వరలో ఎలా ఉంటాయో ఏంటో చూడాలి. వీడియోస్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటా ఉన్నాను చిన్నగా. చాలా వరకు వీడియోస్ స్టాండ్ మీద తీయాలి అని చెప్పి చూస్తున్నాను. కొన్ని దగ్గర అయితే నేను తీసుకుంటున్నాను, కొన్ని అయితే అమ్మ తీస్తుంది అనమాట. అమ్మ కూడా త్వరలోనే ఊరెళ్ళిపోతుంది. ఇక నేను ఒక్కదాన్నే తిప్పలు పడుకోవాలన్నమాట. ఆ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా చేయాలో ఏమో నాకైతే అస్సలకి అర్థం కావట్లేదు. ఇక ఇలా మాటల్లోనే కిచెన్ అయితే సదిరేసానమాట. ఇదిగోండి ఇలా అయితే పెట్టేశాను కిచెను. ఇంకా తర్వాత వచ్చేసి చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన గోరింటాకు అయితే రుబ్బుతున్నాను. ఆల్రెడీ దీని గురించి షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఈ పని అంతా అయ్యే లోపల ఇంకా గోరింటాకు అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మా చిన్నది వచ్చి మిక్సీ తిప్పటం అయితే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయినాక గోరింటాకు కూడా మిక్సీ వేసేసి ఇంకా పాపనికి నీళ్ళు పోయాలి, ఇంకా నేను స్నానం చేయాలి. ఇంకా ఈ పని అంతా అయ్యేటప్పటికి టైం వచ్చేసి అప్పటికి 1:30 అలా అయ్యిందనమాట. మార్నింగ్ చేసిన టిఫిను ఇంకా ఇంట్లో పని అంతా ఇలా ఉండిద్దండి ఆడవాళ్ళ పరిస్థితి అయితే మటుకి. కొంచెం సేపు ఇన్స్టాగ్రామ్ తీసుకొని ఎవరో కామెంట్స్ పెట్టారు ఏంటి అవన్నీ చూసుకొని, వీడియో ఎడిటింగ్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఆ పని అంతా చేసుకుంటానమాట. ఇంకా భోజనం అవన్నీ అయ్యేటప్పటికి 2 అయితే అయిపోయిందండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్కి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూసి వెళ్ళకపోతే ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్.